బిగ్ బాస్ లో జరిగిన శేఖర్ భాష ఎలిమినేషన్ అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. హాయ్ హలో సలాం నమస్తే వణకం, నేను మీ సపోర్టర్ సాయి. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ లో శేఖర్ భాష ఎలిమినేషన్ అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలంటే అసలు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదే శేఖర్ భాష ఓడియమ్మ. అట్లాంటిది శేఖర్ భాష ఎలిమినేషన్ అవడం నాకు అర్థం కావట్లేదు. అది నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేషన్ కరెక్ట్ కాదు, మొత్తం ఫేక్ అన్నట్టు అనిపించింది అనమాట. శేఖర్ భాష ఎలిమినేట్ అవడం నాకే కాదు హౌస్ మేట్స్ కూడా చాలా మంది నచ్చలేదు. ఎందుకంటే అసలు ఈ బిగ్ బాస్ లో కొంచెం అంతో ఇంతో ఎంటర్టైన్మెంట్ ఉన్నది శేఖర్ భాష వల్ల. సో తనను కూడా పంపించేస్తే అసలు నిజంగా బిగ్ బాస్ ఇదైతే కరెక్ట్ కాదు. అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటే ఇంతలా ట్విస్ట్ ఉంటుంది అనుకోలేదు. శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. నేనే కాదు చాలా మంది ఫీల్ అవుతున్నారు. అవునా కాదా కింద కామెంట్ చేయండి, శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలంటే జెన్యున్ గా ఆడాడు. అండ్ అలాగే కొంచెం డల్ అయినా సరే చాలా ఫెయిర్ గా ఉన్నాడు. ఎవరిని ఏమనకుండా ఎవరిని హట్ చేయకుండా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి శేఖర్ భాష ఉన్న బిగ్ బాస్ అందరిలో కూడా. సో అలాగే తన కామెడీ అనేది టైమింగ్ చాలా చాలా బాగుంటుంది. అది నిజంగా చెప్పాలంటే వల్గర్ లాంగ్వేజ్ ఉండదు, ఎవరిని కించపరిచినట్టు ఉండదు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆ కామెడీ నిజం చెప్పాలంటే అటువంటి కామెడీ మనం ఇప్పుడు దాకా చూసుండం. మనం మాట్లాడే పదాల నుంచి వర్డ్ నుంచి ఒక కామెడీ తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరిని హట్ చేయకుండా అక్కడ ఉన్న పదం మీద మాత్రమే చెప్తాడు కామెడీ. సో అట్లాంటిది అసలు కొంచెం అనుకున్నాము ఏంట్రా బాబు ఈసారి బిగ్ బాస్లో అసలు ఎంటర్టైన్మెంట్ లేదు ఏమని. సర్లే కొంచెం శేఖర్ భాష అన్నాడు, పర్లేదు కొంచెం కామెడీ చేస్తున్నాడు, సో ఇదన్నా చూద్దాంలే అని చెప్పి అనుకుంటుంటే ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ సీజన్ అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యాన్ బేస్ లేదు, చాలా మందికి ఫ్యాన్ బేస్ లేదు. అండ్ అలాగే అందరికీ తెలిసిన పర్సన్స్ కాదు, కొంతమందికే తెలుసు. మొత్తం అంటే ఎలా అంటే జనరల్గా తెలిసిన వ్యక్తులు కాదు. అలాగే ఫ్యాన్ బేస్ అనేది అసలు లేదు, చాలా తక్కువ ఉంది. సో పబ్లిసిటీ లేని క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు, అంటే కొంతమంది పేర్లు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఈ బిగ్ బాస్ సీజన్ 8 అయితే చాలా చప్పగా అనిపిస్తుంది. టాస్క్లు కూడా అంత అనిపించట్లేదు, టాస్క్లు కూడా అంత లేవు, ఫైటింగ్ లేదు. అండ్ ఫైట్ మీన్స్ దాన్ని ఏమంటారు డిఫెండింగ్ కానీ మాట్లాడుకోవడం కానీ ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే నిన్న సండే కూడా అంత ఎంటర్టైన్మెంట్ లేదు. ఇదివరకు సండే ఫండ్ అంటే చాలా బాగుండేది, చాలా చూడాలనిపించేది. సో ఇప్పుడైతే అంత అనిపించలేదు అనమాట. అండ్ అలాగే మనం ఈ 2 వీక్స్లో కనుక చూసుకుని ఉంటే ఎప్పుడు కూడా సింపతి అనేది ప్లే చేయలేదు శేఖర్ భాష. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ వైఫ్ డెలివరీ టైం ఉంది, ఇట్లా అని ఎప్పుడు ఏమీ చెప్పలేదు. ఆ ఎమోషన్ కూడా ఎప్పుడు చూపించలేదు బయటికి. లాస్ట్ సాటర్డే సండే 2 డేస్ బ్యాక్ చూపించారు అంతే ఆ ఎమోషన్ అనేది. సో ఇప్పుడు దాకా అటువంటి ఎమోషన్ కూడా తను క్యారీ చేయలేదు. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలంటే అట్లాంటి సేఫ్లే ప్లాన్ చేసుకున్నా సరే నాకు తెలిసి మనోడు వెళ్ళిపోవడం ఎదరికి. ఖచ్చితంగా శేఖర్ భాష కనుక ఉండుంటే కనుక టాప్ 10 దాకా తీసుకెళ్ళిపోవాలి. అంతలాగా మనోడికి ఫ్యాన్స్ బేస్ ఉంది. అండ్ అలాగే న్యాచురల్గా ఉన్నాడు అనమాట, ఫెయిర్గా ఉన్నాడు. సో నిజంగా చెప్పాలంటే సింపతి వర్కౌట్ చేయొచ్చు. అంటే ఎందుకు డల్గా ఉన్నావు అంటే నేను ఇలా ఫ్యామిలీ వల్ల డల్గా ఉన్నాను, సో ఇట్లా చెప్తే కనుక ఖచ్చితంగా హౌస్ మేట్స్ అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకుని ఒక 2-3 వారాలు ఉంచేసేవారు ఖచ్చితంగా. సో అట్లాంటిది ఏమీ చేయలేదు, ఫెయిర్గా మాట్లాడాడు, ఫెయిర్గా చెప్పాడు. సో అటువంటి ఎమోషన్ కూడా ఎప్పుడు సింపతి వర్కౌట్ చేయడం, ఇలా ఫ్యామిలీ వల్ల నేను అందుకే డల్ అయ్యాను, అందుకే టాస్క్లు ఆడలేకపోతున్నాడు, అందుకే గేమ్ ప్లే చేయలేకపోతున్నాను, ఇవేమీ చెప్పలేదు. ఇవేం చెప్పకుండా చాలా ఫెయిర్గా ఉన్నాడు, చాలా ఫన్నీగా ఉన్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, అంతా బాగుంది. టాస్క్లో వచ్చేటప్పుడు కొంచెం డల్ ఉంటుంది, ఎందుకంటే అంత టెన్షన్లో ఆడాలంటే ఎవరికైనా డల్ ఉంటుంది. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే ఎందుకు పంపించారంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కదా, సో అందువల్ల ఏమైనా పంపించారేమో, మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ తీసుకొస్తారేమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ మీకైతే ఒక మాట చెప్తున్నాను, ఇటువంటి అన్ఫేర్ ఎలిమినేషన్ దయచేసి చేయొద్దు ప్లీజ్. అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటే నేను ఎంతలా ఉంటుంది అనుకోలేదు. సో ఏమైనా బై ఛాన్స్ కనుక ఉంటుంటే ఖచ్చితంగా శేఖర్ భాషని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నాగార్జున గారు మీరు కూడా ఇటువంటి కొంచెం పట్టించుకొని కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్లో అనేది టాస్క్లు అనేవి కొంచెం మాకు అంత ఊపినివ్వట్లేదు, ఇదివరకు అన్నంత టాస్క్లు లేవు. అలాగే సండే ఫండే అంటే తీసేస్తారు అనమాట. ఆ సండే ఫండేలో కూడా మనకి అంత కనిపించలా, అంత ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. అలాగే డాన్స్లు ఇదివరకు చాలా బాగా చేసేవారు, మరి వీళ్ళంటే డల్గా ఉన్నారు అంతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ బేస్ కూడా చాలా తక్కువ వీళ్ళందరికీ కూడా. సో నిన్న జరిగిన ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అనుకుంటున్నాను. సో మీరు కూడా అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే సపోర్టర్ సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.